తెలుసుకోకపోతే ఇన్వెస్టిగేషన్ ఎలా కంప్లీట్ అవుతుంది, ఛార్జ్ షీట్ ఎలా ఫైల్ చేస్తారు? కాబట్టి మీ అరెస్ట్ లేకుండా మీకు ప్రత్యేకమైనటువంటి కారణాలు ఏమున్నాయి బెయిల్ ఇవ్వడానికి, అందులో కూడా ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కారణాలు ఏమున్నాయి అని అడిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైనటువంటి రోహత్కి గారు ఏం చెప్పారంటే, ఇది ఈ విధంగా బెయిల్ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ మధ్యలో హ్యాంపర్ అవుతుంది, ఇన్వెస్టిగేషన్ మధ్యలో స్టాల్ అవుతుంది. కారణం ఏంటంటే దీనికి కర్త కర్మక్రియ అంతా కూడా మిథున్ రెడ్డి గారే కాబట్టి మిథున్ రెడ్డి గారిని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయడం ద్వారా కొన్ని అంశాలను మేము రాబట్టాలి, దీనికి సంబంధించినటువంటి మూలాలను కూడా మేము బయటికి తీయాలని చెప్పేసి నిన్న సుప్రీంకోర్టుకి నివేదిక. దాంతో సుప్రీంకోర్టు ఈ విషయంలో మేము జోక్యం చేసుకోము, మీకు అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ ఇచ్చేటువంటి అవకాశమే లేదని చెప్పేసి చెప్పింది. అయినప్పటికీ వాళ్ళు ఒక చివరి విజ్ఞప్తిగా ఏం చేశారంటే, పార్లమెంటు శీతాకాల సమావేశాలు స్టార్ట్ అవుతా ఉన్నాయి, వర్షాకాల సమావేశాలు స్టార్ట్ అవుతా ఉన్నాయి కాబట్టి పిటిషనర్ ఎంపీ కాబట్టి ఆయన పార్లమెంటు సమావేశాలకు అటెండ్ కావాలి కాబట్టి కనీసం అప్పటి వరకన్నా విసులుబాటు ఇచ్చి పార్లమెంటు సమావేశాలకు వరకైనా టైం ఇవ్వండి, అది వెళ్ళిపోయేంత వరకన్నా ఒక వారం 10 రోజులు లేదా టైం ఇవ్వండి అని అంటే దానికి కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. కాబట్టి ఈ నేపథ్యంలో మనం ఇక్కడ స్పష్టంగా చూసుకుంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒకటి ఈ మొత్తం నేరారోపణల వెనక గతంలో ఈ ఏదైతే కోట్ల రూపాయలు కొనుక్కోవడం జరిగింది. ఎందుకంటే గత గవర్నమెంట్ హయాంలో మనకి తెలిసినటువంటి వాస్తవం, బహిరంగ వాస్తవం ఏంటంటే ప్రామినెంట్ బ్రాండ్స్ ఏవి కూడా మద్యం షాపుల్లో ఉంచలేదు. ప్రత్యేకమైనటువంటి నియమ నిబంధనలు రూపొందించి ప్రభుత్వ వైన్ షాపుల ద్వారానే మద్యాన్ని అమ్మటం జరిగింది. పార్ షాపులు తప్ప వైన్ షాపులన్నింటిలో కూడా ప్రభుత్వమే వైన్ షాపుల ద్వారా చేయటం జరిగింది. దాని ద్వారా మేము మద్యం నియంత్రిస్తామని చెప్పేసి గత ప్రభుత్వం వాగ్దానం చేసింది. కానీ వాస్తవానికి ఏం జరిగిందంటే నియంత్రించకపోగా ఈ మద్యం చౌకబారు మద్యం తాగినటువంటి చాలామంది కూడా అనేక రకమైనటువంటి హృద్రోగాలకి లేదా అనేక రకాలైనటువంటి శారీరక రుగ్మతలకి గురైనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ నేపథ్యంలో వీటి మూలాలను ఇప్పుడు ఒక 1 by 1 ఛేదిస్తూ ఉండే కొద్దీ అనేకమైనటువంటి విస్తుపోయేటువంటి అంశాలని